నమస్తే. తాటికొండ రాజయ్య స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే. ఎలక్షన్లో టికెట్ రానప్పుడు ఆయన చేసిన హడావుడి హల్చల్ ఇవన్నీ మనం చూసినాం. సో చివరికి ఆయనను ఏదో రకంగా బుజ్జగించి మాయ చేసి పల్లా రాజేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో మొత్తానికి ఆయన సైలెంట్ చేశారు. ఆ నియోజకవర్గంలో మళ్ళీ బీఆర్ఎస్ గెలిచింది. సో ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్కి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరడానికి రెడీగా ఉన్నారు రాజయ్య గారు. సో ప్రస్తుతం నా ముందు మన తొలి వెలుగు స్టూడియోలో తాటికొండ రాజయ్య గారు కూర్చున్నారు. నమస్తే రాజయ్య గారు. నమస్తే. బాగున్నారా? బాగున్నా. మీరు ఎట్లున్నారు? ఫైన్, థ్యాంక్ యూ. యా. సో అధికారం లేని పార్టీలో ఉండడానికి మీ మనసు, మీ బాడీ ఒప్పుకోవట్లేదా? నేను ప్రతిపక్ష రాజకీయాల నుంచెల్లే ఈ స్థాయికి ఎదిగిన. టీడీపీ 10 సంవత్సరాలు కడియం శ్రీహరి గారు మంత్రిగా ఉంటే నేను కాంగ్రెస్ పార్టీలో నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉండి, ఎవరైనా ప్రజానాయకుడు కావాలంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రమే నాయకుడు అవుతారు. ఓకే. సో నేను ఆ స్థాయికి ఎట్లంటే, ఆయన నాకంటే సీనియర్ అయినప్పటికీ ఇద్దరం ఒకే పార్టీలో ఉన్నప్పుడు ఆయన కాకుండా నేనే ఆయన కంటే ముందుగా ఉప ముఖ్యమంత్రి కాగలిగాను. అంటే ఇదంతా కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల్లోకి వెళ్ళే విధానము, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలుపరిచినప్పుడు అనేక విధాలుగా ప్రజలను చైతన్యంతో చేయడంలో ప్రజానాయకుడిగా గుర్తింపు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ రకంగా నేను ఎప్పుడు ప్రతిపక్షంగా ఉండాలనే కోరుకున్నాను. అధికార పార్టీలో ఉండాలని ఎప్పుడు కూడా అనుకోలేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అంతిమంగా ప్రజల పక్షాన ఉన్నవాడే నాయకుడు అవుతాడు. అనేక సందర్భాలు మనం చూస్తున్నాం. ఆ రకంగా మనం తీసుకునే నిర్ణయాలను బట్టి రాజకీయ భవిష్యత్తు, పార్టీ భవిష్యత్తు ఉంటుంది. మరి ప్రతిపక్షంలో ఉండాలి అనుకున్నారు, మరి రాజీనామా చేసిరు కదా బీఆర్ఎస్కి. బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంది కదా ఇప్పుడు. బీఆర్ఎస్కు రాజీనామా చేయడానికి నా ఏమంటారు అంతర్మదనము, మనోవేదన, గత 6 నెలల నుండి నేను పడ్డ బాధ. కారణం ఏంటంటే అదృష్టమో దురదృష్టమో నాకు తెలియదు, కానీ టీఆర్ఎస్ పార్టీగా ఉన్నప్పుడు ఒక సెంటిమెంట్, మళ్ళీ ఉద్యమంలో తొలి దళితుడిగా అధికార కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి, అండర్లైన్ చేస్తారు, అధికార కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి తెలంగాణ వస్తుందో రాదో తెలియదు, కానీ తెలంగాణ రాష్ట్ర సాధన కోసము మరి కాంగ్రెస్ ఎమ్మెల్యే పదవికి 15 సంవత్సరాల సీనియారిటీకి రాజీనామా చేసి ఉద్యమ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఐఎమ్ నాట్ ఫర్ పవర్. సో ప్రజల్లో ఉండాలనే లక్ష్యంతో ఆనాడు 69-70లో సదాలక్ష్మి మాదిగ మహిళ తెలంగాణ సాధన కోసం రాజీనామా చేసింది. ఆనాడు తెలంగాణ రాలే. వారిని ఆదర్శంగా తీసుకొని మళ్ళీ ఉద్యమంలో తొలి దళితుడిగా నేను కూడా వారి బాటలో నడవడం జరిగింది. ఆ రకంగా ప్రతిపక్షంగా ఉండి, ఉద్యమ పార్టీలో ఉండి, తెలంగాణ రాష్ట్ర సాధనలో సరి అయిన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం వల్ల కేంద్ర ప్రభుత్వము మెడలుంచి తెలంగాణ ఇవ్వడంలో నా భూమిక చాలా గొప్పగా ఉంటుందని నేను చెప్పొచ్చు. కానీ ఎప్పుడు మీరు కాంప్రమైజ్ అవుతూ వచ్చారు కదా. కేసీఆర్ మిమ్మల్ని ఉప ముఖ్యమంత్రిని చేసి హడావుడిగా ఏ కారణం చెప్పకుండా అవినీతి ఆరోపణలు మీ పైన పడేసి రోడ్డు మీద పడేసిండి మిమ్మల్ని. రోడ్డు మీద మీన్స్ సరే, మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, మీకు జనం అండ ఉన్నది, ఇదంతా నడిచింది. కానీ మీరు ఆనాడు సైలెంట్గానే ఉన్నారు, ప్రజలు మీకు సపోర్ట్గా నిలబడ్డారు. ఇప్పటికీ ఉప ముఖ్యమంత్రి రాజయ్యని ఎట్లా పదవి నుంచి తొలగించిన అన్న క్వశ్చన్ రైజ్ చేస్తూనే ఉంటారు జనం. సో ఆ టైంలో కాంప్రమైజ్ అయ్యారు. మొన్న మీరు టికెట్ ఇవ్వని సమయంలో కూడా మీరు ధైర్యంగా నిలబడి గట్టిగా అడిగే ప్రయత్నం చేయకుండా గొడగొడ ఏడ్చి చివరికి వాళ్ళు కాంప్రమైజ్ చేస్తే కాంప్రమైజ్ అయిపోయి అదే పార్టీలో ఉన్నారు మీరు. ఈ 2 ఇన్సిడెంట్స్ మీరు కేవలం పవర్ కోసం మాత్రమే రాజయ్య ఉన్నాడు అని చెప్పట్లేదా? అస్సలు కాదు. ఒక పార్టీని, వ్యక్తిని నమ్ముకొని విధేయుడిగా, ఏ పార్టీలో అయితే ఉన్నావో ఆ పార్టీకి విధేయుడిగా ఉండాలి. ఆ నాయకుని గౌరవం పెంచే విధంగా ఉండాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఎంత ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉద్యమ పార్టీలో చేరినాం. తెలంగాణ వచ్చిన తర్వాత ఉప ముఖ్యమంత్రి 6-7 నెలల్లో పోయినప్పుడు తప్పకుండా యావత్ తెలంగాణ మొత్తం కూడా న్యాయంబడే ఉన్నది. ఓకే. అంతకుముందు కాళోజీ నారాయణ హెల్త్ యూనివర్సిటీ కోసం కేసీఆర్ గారు అవమానంగా మాట్లాడినప్పుడు, ఈ రాజు వచ్చినప్పుడల్లా హెల్త్ యూనివర్సిటీ అంటాడు, ఈయన నుంచి అయిద్దా, అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి అని చెప్పేసి అన్నప్పుడు తెల్లారి వరకు 230 దిష్టి బొమ్మలు తగలబడ్డాయి కేసీఆర్. కృష్ణమాదిగ లాంటి వాడు రంగంలోకి దునికిండు. అనేక దళిత సంఘాలు కూడా విపరీతంగా విమర్శలు చేస్తే ఆగ మేఘాల మీద కేటీఆర్ గారు సుమన్ను నేను
సంగారెడ్డి ఎలక్షన్ ఇన్ఛార్జ్గా ఉంటే అక్కడికి వచ్చినప్పుడు ఎంపీ ఎన్నికల సమయం బై ఎలక్షన్. ఓకే. సో వచ్చి మళ్ళీ తెలంగాణ భవన్లో నాతో మాట్లాడించుకోవడం, క్యాబినెట్ సీఎం గారు అంటే తండ్రి లాంటి మేమంతా పిల్లలం, తప్పులు జరిగినప్పుడు సరిదిద్దవలసిన బాధ్యత ఆయన మీద ఉంటుంది, ఏదో కోడిగుడ్డు మీద ఎంటికలు పీకే ప్రయత్నం చేయొద్దు అని మాట్లాడడం కూడా జరిగింది. అంటే నాయకుడిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంటుంది, సీఎంను కాపాడుకునే బాధ్యత మంత్రుల మీద కానీ లేకపోతే ఎమ్మెల్యేల మీద ఉంటుంది. సో ఆ రోజు అట్లా జరిగింది. తర్వాత రెండో ఇన్సిడెంట్ అప్పటి నుండి స్టార్ట్ అయిన ఇన్సిడెంట్ ఉప ముఖ్యమంత్రిగా బర్దరఫ్ చేయడం. సో ప్రజాస్వామికబద్ధంగానైతే గవర్నర్కి లేఖ రాయాలి, అక్కడి నుంచి ఆమోదం పొందిన తర్వాత తీసేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ నిరంకుశంగా నన్ను తీసేసినప్పుడు నిజం చెప్పాలంటే మొత్తం దళిత సంఘాలే కాకుండా తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా ఉవ్వెత్తున ఎగిసి పడడమే కాకుండా తెల్లారితే ఇక విద్రోహ చర్యలకు కూడా సిద్ధమయ్యే పరిస్థితి. ఎంఆర్పిఎస్ అందరు కూడా అంటే విద్రోహ చర్యలు అంటే బస్సులు తగలబెట్టుడు, ట్రైన్ ఇట్లా నా దగ్గరకు వచ్చినప్పుడు నేను ఒకటే స్టేట్మెంట్ ఇచ్చిన, ఇప్పుడిప్పుడే కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ, రాజన్న త్యాగం చేసి తెలంగాణ తీసుకొచ్చిన దాంట్లో మంచి పేరు ఉన్నది. ఇప్పుడు మళ్ళీ విచ్ఛిన్నకర శక్తులకు దగ్గరైంది రాజయ్య, ఆయన వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ఇదంతా చేయిస్తున్నాడని నా పేరు, నాది జాతి అవుతుంది, నేను కడిగిన ముత్యంలా తిరిగి వస్తాను, ఎక్కడ అవినీతి జరగలేదు, ఇప్పుడు బడ్జెట్ కూడా లేదని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చి తెల్లారి నుంచి జరిగే ఆ విధ్వంస కార్యక్రమాలన్నీ కూడా ఆఫ్ చేయడం జరిగింది. అప్పటికి కేసీఆర్ గారు 3 సార్లు ఇంటికి రమ్మని పిలిస్తే పెద్ది సుదర్శన్ రెడ్డితో పంపిస్తే అప్పుడు మా జిల్లా అధ్యక్షుడు 4వసారికి పోయిన, అప్పటికే కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు రైట్ ఫర్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మొత్తం పర్టికులర్స్ అన్ని తీసుకుంటే ట్రాన్స్పరెంట్ ఏమీ లేదని వచ్చింది. సో అప్పుడు నేను కూడా ధైర్యంగా పోయినా, కేసీఆర్ గారు కూడా 4వసారి పెద్ద సుదర్శన్ పిలిపించుకొని మాట్లాడడం జరిగింది. పోయినప్పుడు అక్కడ జరిగిన సంభాషణ నేను అనేకసార్లు చెప్పిన. సో పోగానే ఎక్స్ట్రీమ్లీ సారీ రాజయ్య, సిలువలు పలువలు చేసి నా మైండ్ అంతా ఖరాబ్ చేసిండ్రు, నిన్ను అడగకముందే నేను ఉప ముఖ్యమంత్రి చేసిన, నీ స్థాయి తగ్గకుండా త్వరలోనే నీకు అవకాశం కల్పిస్తాను, నన్ను నమ్ము, ఇది ఇక్కడితో పోని చెప్పి. అప్పుడు వినోద్ కుమార్ ఎంపీ గారు అక్కడే ఉన్నారు, సంతోష్ కుమార్ అక్కడే ఉన్నాడు, వేణుగోపాలాచారి అక్కడే ఉన్నాడు, పెద్ది సుదర్శన్ అక్కడ, వీళ్ళ సమక్షంలో అన్న మాటలు అన్నట్టు. సో బయటకు వచ్చి ప్రెస్లో కూడా మాట్లాడాను. అంటే అప్పుడే 7 నెలలు అయింది, మళ్ళీ కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వము, ఇప్పుడిప్పుడే చదువుకుంటున్న తెలంగాణ మళ్ళీ నా వల్ల విచ్ఛిన్నం కావద్దని చెప్పేసి అప్పుడు కాంప్రమైజ్ అయిన మాట వాస్తవం. సో అటు తర్వాత నీ స్థాయికి అవకాశం అయితే ఎప్పుడు మంత్రి పదవి అంటే అప్పుడు నిరాశనే మీరు అన్నట్టు. మళ్ళీ 2018లో మళ్ళీ గెలిచాను టికెట్ ఇస్తే, అప్పుడు నిరాశనే. తర్వాత ఇక అసలుకే వేసారన్నట్టు ఈసారి ఎమ్మెల్యే కూడా ఇవ్వలేదు. సో ఎమ్మెల్యే పదవి ఇవ్వకున్నా అంటే విధేయుడిగా ఎంత అవకాశం వస్తే నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది. అంటే నాకున్న పేరు కేసీఆర్ దగ్గర వీర విధేయుడు, ఇటు విధేయుడుగా కాదు. ఎందుకంటే ఉప ముఖ్యమంత్రిగా అనేక రకాలుగా హ్యూమిలేషన్ అవుతూ ఉండే, బయట తిరగాలంటే బాధ, ఉప ముఖ్యమంత్రి ఉండి ఉట్టిన ఎమ్మెల్యేగా తిరగాలంటే బాధ, ఇక అనేక రకాలుగా ఒక నిందేసి బయటకు పంపించే కార్యక్రమం ఇవన్నీ చూసినప్పుడు నిజంగా చాలా బాధ. ఇక ఎమ్మెల్యేనే పోయిన తర్వాత మాదిగా అస్తిత్వానికి, మాదిగా ఆత్మగౌరవానికి, ఉనికికే దెబ్బొచ్చే పరిస్థితి ఉన్నది. మీరు అన్నట్టు ఏం జరగలేదు కదా, బాగా విపరీతంగా కుల సంఘాలన్నీ ముందుకొచ్చినాయి, గగ్గోలు పెట్టినాయి. కృష్ణ మాదిగా అయితే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టి రాజన్నకే అన్యాయం జరిగేది ఉంటే తెలంగాణ కోసము త్యాగం చేసి ఎమ్మెల్యే పదవులు పెట్టాలేకపోతే ఈరోజు ఎమ్మెల్యేనే తీసేస్తే ఆయన చేసిన త్యాగానికి సత్యదాకా ఆయనకి టికెట్ ఇవ్వాలి. 115 మంది గెలుతారని ఇచ్చిలా, వాళ్ళందరూ ఓడిపోలేదు అందరూ. మరి రాజే ఒక్కడు మాత్రమే ఓడిపోతాడా? రాజేకి మాత్రమే ఎందుకు? సో ఈ క్వశ్చన్స్ అన్ని వేసుకుంటూ, సో రాజాన్ని వెంబడి మనం ఉండాలని చెప్పేసి మాదిగా చెమ్మర్ ఇంటలెక్చువల్ మీటింగ్ అని చెప్పేసి దామోదర్ రాజనరసింహ గారు కూడా వచ్చారు, నేను వచ్చిన, శ్రీధర్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీధర్ కూడా వచ్చిన, అంటే ఒక పెద్ద కాన్ఫరెన్స్ అయింది దానిలో. సో ఇప్పటికే మాదిగా అస్తిత్వం కోల్కపోతుంది, మాదిగా సామాజిక వర్గం ఎక్కడున్నా కూడా వాళ్ళని గెలిపించాలని ఏకవాక్య తీర్మానం చేయడం జరిగింది ఆ రోజు. సో అట్లా అఫ్కోర్స్ మనం ఒక పార్టీలో ఉన్నప్పుడు పార్టీ లైన్ దాటొద్దనే ఉద్దేశం. అయినా కూడా కుల సంఘాలు కావచ్చు, నా నియోజకవర్గం మొత్తం ఎస్సీలందరూ 7 నియోజకవర్గాలు పెద్ద ఎత్తున పోరాటాలు కూడా చేయడం జరిగింది. సో ఆ క్రమంలో మరి చాలా అసంతృప్తిగా బాధతో ఉన్నా అని చెప్పేసి ఇట్లాగా అనేక పార్టీలు పిలుస్తూ ఉంటాయి. అది పసిగట్టి మరి అధికార పార్టీకి సంబంధించిన, అంటే అప్పుడు అధికార పార్టీలో ఉన్న పల్లరాజేశ్వర రెడ్డి గారు మా నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు సీఎంతో కల్పిస్తారండి, ఏదో ఒకటి మంచిగా ఉంటుంది అని చెప్పి తీసుకుపోవడం జరిగింది. దాంట్లో రైతు బంధు ఇస్తాం,
ఎమ్మెల్సీ మంత్రి ఇస్తాం, లేకపోతే ఎంపీకి ఇస్తాం. సో ఒక్కొక్కటి అవన్నీ కూడా పోయే పరిస్థితి ఏర్పడ్డది. అట్లా చెప్పుకుంటూ నీకు 2 బాధ్యతలు అప్పచెప్తున్నాం, గన్పూరు గెలిపియాలి, నేను ఇన్ఛార్జిగా జనగాం ఇస్తున్నాం అని చెప్పడం జరిగింది. సో నాకు ఎంత చిన్నది మునుగోడు ఎలక్షన్ కావచ్చు, హుజూర్ నగర్ ఎన్నికలు కావచ్చు, హైదరాబాద్ ఎక్కడ నాకు బాధ్యత ఉండేది ఉంటే హౌ టు ఓన్ ద ఎలక్షన్, ఆ ఎలక్షన్లను ఎట్లా గొప్పగా అటు బీజేపీ ఉండే మునుగోడు మొత్తం కూడా, సో మొత్తం కూడా బీఆర్ఎస్కు చేసే ప్రయత్నం చేసినాం. సో అట్లా అనేక సందర్భాలు భూపాల్పల్లి కానీ, పర్కాల్ కానీ, మున్సిపాలిటీలో వెళ్ళినప్పుడు ఇన్ఛార్జ్గా పోయినా ఎక్కడ పోయినా కూడా గెలిపే. అంటే ప్రజలను ఓన్ చేసుకోవడం. సెకండ్ టైం కూడా ఎందుకు మీరు మళ్ళీ అదే పార్టీలో అంతా ఇది చేసి కూడా అక్కడే ఉన్నారు? ఎవరు మిమ్మల్ని మాయ చేసింది? పల్లారాజేశ్వరరెడ్డినా మిమ్మల్ని మోసం చేసింది? పల్లారాజేశ్వరరెడ్డి గారే తీసుకుపోయి బుజ్జగించే క్రమంలో రైతు బంధు, ఎమ్మెల్సీ, ఎంపీ పడిపోయారు మీరు. పడిపోవడంతో పాటు నీకు మళ్ళీ నన్నే గెలిపించే బాధ్యత నా మీద ఏర్పాటు చేసే క్రమం అవడంతో, ఎందుకంటే మనం ఒక పార్టీలో ఉంటే విధేయతకు రాజన్నను చూడు ఎంత విధేయుడిగా ఉన్నాడు అనే దాన్ని బాధను దిగమింగుకుంటూ మళ్ళీ 2 నియోజకవర్గాలు ఇవాళ అభ్యక్త వరంగల్ జిల్లాలో 12 ఉంటే నేను ప్రాతినిధ్యం వహించిన నాగనపురం నియోజకవర్గం, నా క్యాడరు, తర్వాత జనగాంలో స్టార్ క్యాంపియన్గా మొత్తం ఇక్కడ గెలిపించే కార్యక్రమం. ఆడ 7,000 పైచిలకి, ఇక్కడ 15,000 పైచిలతోటి 2 నియోజకవర్గాలు గెలిపించే బాధ్యత. సరే అనుకోవచ్చు, ఎప్పుడైనా కూడా గెలిపించేది అయితే ఎవరైతే గెలిచినాక వాళ్ళే ఇంపార్టెంట్ అవుతారు. సో వాళ్ళు ఇంపార్టెంట్ పోయి వాళ్ళు నన్ను దగ్గర ఇప్పుడు అధిష్టానం నన్ను పట్టించుకోదు. కనీసం మినిమం ఒక కాల్ చేసి అప్రిషియేషన్ కూడా లేదు గెలిపించినాను, లేదా పిలిచి మాట్లాడి నీకు ఆల్రెడీ హామీ ఇచ్చినాం, ఎమ్మెల్సీ చేయలేకపోయినాం, రైతు బంధు పోయింది, ఎంపీ నువ్వు ఒక్కని చేసుకో. ఎట్లయితే రంజిత్ రెడ్డికి పిలిచి మొత్తం ఎట్లయితే సిగ్నల్ ఇచ్చిందో, గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందో, నాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి. ఓ ఉప ముఖ్యమంత్రి 4 సార్లు కంటిన్యూస్గా ఎమ్మెల్యే, మరి గొప్పగా. ఇప్పుడు మీకు ఎంపీ మీదేం చర్చ రాలేదా? మళ్ళీ మీ పేరు చర్చ రాలేదు. ఇప్పుడు మళ్ళీ కడియం శ్రీ కూతురు, పైసలున్న అరుగు రమేష్, పోయిన వాళ్ళు అందరి దగ్గర పైసలు అడుగుతాను, నువ్వు పైసలు పెట్టుకుంటావా, ఎంత పెట్టుకుంటావా అని అడిగే పరిస్థితి ఉంటే ఇప్పుడు అదే పల్లారాజేశ్వరరెడ్డి మీరు కాల్ చేసి అడగలేదా? అడుగుతాం. కానీ వాళ్ళు ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నారు, అంతకుముందు తెల్లాలైతే ముఖ్యమంత్రి పక్క ఉండే పరిస్థితి కాంచెల్లి వాళ్ళకు కూడా ఇప్పుడు ఆ ఇంపార్టెన్స్ తగ్గిపోతుంది కదా ఆటోమేటిక్గా. సో కాబట్టి ఆ రకంగా ఇక పీక్ స్థాయికి వెళ్ళడం అంటే మొత్తం బాయిలింగ్ పాయింట్ అంటారు కదా, సాచ్యురేషన్ మడిగా మొత్తం నిండా మునిగినంత బాధ. నేను ఇంత త్యాగం చేసి బీఆర్ఎస్ పార్టీకి వస్తే 10 ఏళ్ళు గొడుసాకిరి చేస్తే నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా కేసీఆర్ నాయకత్వంలో పాటిస్తే నియోజకవర్గం కడియం శ్రీగారికి అప్పచెప్పాల్సి వచ్చింది, గెలిపించే బాధ్యత ఆయనకే చేయాల్సి వచ్చింది. తెల్లారైతే ఎవరైతే తిట్టినోళ్ళనే ఆ పార్టీలో చెడగొట్టడానికి ఎవరైతే ఉన్నారో 2011 అక్టోబర్ 29 రాజీనామా చేసిన, 12 మార్చిలో గెలిచిన, అప్పటి నుండి పార్టీ గ్రామ స్థాయి నుంచి వెళ్ళి పెంచడమే కాకుండా గ్రామ కమిటీలు, మండల కమిటీలు, ఎంపీపీలు, జెడ్పీటీలు అన్ని నేను కనీసం కడియం శ్రీహరణ మీ పట్ల కొంత కన్సర్న్తో ఉన్నారా? ఆయన కనీసం ఫోన్ చేసి ఆయన ఎట్లా అంటే మొదటి నుంచి వెళ్ళి కూడా ఆగర్భ శత్రువు లెక్కనే, మొత్తం కడుపుల కాంచెలు పుట్టిన కాంచెలే శత్రువు లెక్కనే. నేను అవుపడ్డానంటే ఆయనకు ఏదైతే నొప్పి మీద ఉప్పు వేసినట్టే, పుండు మీద కారం చల్లినట్టే. ఈ కారణం కూడా ఏంటంటే నేనేమో స్థానికుని, ఆయన స్థానికేతరుడు, నేను ప్రజానాయకుడిని, ఆయన రాజకీయ నాయకుడు, నేను సర్వీస్ ఓరియంటెడ్ వచ్చిన, నేను త్యాగం చేసి వచ్చిన, ఆయన స్వార్థం కోసం వచ్చిండు. ఆయన మొదటి కాంచాలిగా ఇదే పని, ఇప్పుడు చెడగొట్టుడు పని తప్ప. ఒక పాయింట్ చెప్పండి, ఒకవేళ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ఉంటే, ఇదే కేసీఆర్ ముఖ్యమంత్రి అయి ఉంటే మీరు అదే పార్టీలో ఉండేవాళ్ళు కదా? అది అసలు ఊహాజనితమైన క్వశ్చన్. ఎందుకోసం అంటే నేను రైతు బంధు సమితిగానే ఉన్నాను కదా, క్యాబినెట్ ర్యాంక్ ఉంటుంది కదా, వదిలిపెట్టి అయితే రాలేను కదా. తర్వాత ఒకవేళ నాకు అది వద్దంటే ఇంకో ఆఫర్ కూడా ఎమ్మెల్సీ అయితానికి అవకాశం ఉండే, ఈ మంత్రులు ఎమ్మెల్యేలు కనుక ఎక్కువ ఉండే అంటే ఎమ్మెల్సీ ఉంటుండే, నా రెండిట్లు గెలిపించినని చెప్పేసి ఏమైనా మంత్రి పదవి ఇస్తుండే కావచ్చు, ఇంకా రకరకాల గెలిచి ఉంటాయి అనేది మాత్రం. ఇప్పుడు ఇక్కడ గెలిపించినాక కూడా నన్ను పట్టించుకోలేదనే బాధ, ముందు బాధ ఉంది. ఆ బాధ పుండు మీద కారం చల్లినట్టు అయింది. ఇప్పటివరకు కనీసం అప్రిషియేషన్ లేదు. ఓ కేసీఆర్ ఫోన్ చేయడు, ఇక సరే కేసీఆర్ గారు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒక్కసారి వారి దగ్గర పోయి హాస్పిటల్లో, యశోద్ హాస్పిటల్లో చూడడం జరిగింది. హరీష్ రావు కోఆర్డినేటర్గా ఉండే, కనీసము అంత బాధలో ఉన్నా కూడా కేసీఆర్ గారు ఎలక్షన్ల ముందు టికెట్ అయినప్పుడు పల్లెరాజేశ్వరరెడ్డి గారు పోయి రాజా ఒకసారి మాట్లాడతాడంటే వద్దొద్దు హరీష్ రావుతో మాట్లాడించు అని చెప్పేసి హరీష్ రావు దగ్గరికి పంపించడం, ఆయన ఈ బుజ్జగించే కార్యక్రమాలు. కానీ మీరు ఊహించలేదా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుంది అని?
స్టేట్లో? ఒక మాట చెప్పాలంటే ఓటు పోతుందని మాత్రం ఊహించలేదు. కారణం ఏంటంటే ప్రజలు మార్పు ఇంతగా కోరుకుంటున్నాను కదా. ఒక్కొక్క మండలంలో కూడా వర్ధన్నపేటలో అసంపర్తి మండలం మొత్తం తిరగకుండే కొత్త అభ్యర్థిని తీసుకొస్తే ఓటేసిండు. అది వ్యక్తి మీద వ్యతిరేకం కావచ్చు, ప్రభుత్వ విధానాల మీద వ్యతిరేకం కావచ్చు, ప్రజలు అంత గొప్ప మార్పు కోరుకున్నట్టు కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉన్నది. చాలా దిక్కులో కూడా కొత్త అభ్యర్థులు పెట్టినప్పుడు కూడా. సో దయాకర్ రావు గారు, ఒక చిన్న అమ్మాయి 24 ఏళ్ళ అమ్మాయి మీద 47,000 మెజార్టీతో ఓడిపోవడం. ఆయన ఏమైనా పనులు చేయలేదంటే మొత్తం నియోజకవర్గంలో విపరీతమైన పనులు చేసిండు. ఎందుకంటే జనగాం జిల్లాకు సంబంధించింది మా 2 నియోజకవర్గ ఫండ్స్ కూడా తీసుకుపోయి ఆయన దగ్గర పెట్టుకున్నాడు. సో ఆయన కూడా గెలవలేదు. సో అది అట్లా అంత పెద్ద మార్పు వచ్చింది. కానీ ఇక్కడ కేసీఆర్ ఎక్కడెక్కడైతే అభ్యర్థులని మార్చిండో సో అక్కడ కొంత పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఉమ్మడి వరంగల్లో 12 స్థానాలు ఉంటే 2 స్థానాలు మారిస్తే 2 స్థానాలు మాత్రమే గెలిచారు, మిగతా ఓడిపోయారు. అంటే మీ మీద వ్యతిరేకత ఉంది కాబట్టి మీకు టికెట్ ఇవ్వలేదా? ఒకవేళ మీరు పోటీ చేసి ఉంటే రిజల్ట్ ఆ మిగతా 10 నియోజకవర్గాల లాగానే ఓటమి రిజల్టే వచ్చేదా? కేసీఆర్ మాట్లాడింది, మన కడియం శ్రేయర్ గారు మాట్లాడింది. కడియం శ్రేయర్ తనను తను పరిచయం చేసుకున్నప్పుడు అభ్యర్థిగా మాట్లాడింది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ గన్పూర్లో చాలా బలంగా ఉంది. కడియం శ్రేయర్ గారు మీరు పోయి అక్కడి నుంచి వెళ్ళి పోటీ చేయాలని కేసీఆర్ నన్ను కోరితే నేను వచ్చాను. ఎందుకంటే వారు లింగాల గన్పూర్కి రఘునాథ్పల్లికి కొత్త అంతకుముందు ఎక్కడక్కడి నుంచి ఎమ్మెల్యేకి ఎప్పుడు నిలబడలా. ఓకే. సో ఆ పాత 3 మండలాలే వారికి పరిచయం. సో అప్పటి నుండి ఏ ఊరికి రాలే, ఊర్లలో పరిచయాలు లేవు. 2012 తర్వాత అంటే దాదాపు 11 సంవత్సరాలు నియోజకవర్గానికి దూరం. ఏదో హెడ్ క్వార్టర్ వచ్చి ఏదో ప్రెస్ మీట్ పెట్టి సెటర్లు వేసి పోవడం, నా మీద మాట్లాడిపోయే పరిస్థితి తప్ప ఊర్లలోకి పోలే. ఎక్కడ పోయినా ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సి వచ్చేది. నియోజకవర్గంలో బీఆర్ఎస్ బాగుంది, నువ్వు పోయి పోటీ చేయమని చెప్పింది. తర్వాత ప్రెస్ మీట్ చెప్పేసి ఆయన చెప్పిండు కేటీఆర్, ఏంటి 2014లో డాక్టర్ రాజయ్య నేను టికెట్ అడిగినాం, రాజయ్యకే ఇచ్చిండ్లు, మేమిద్దరం సమఉజ్జీలం, నేను సీనియర్ ఆయన కంటే కూడా. 2018లో మేమిద్దరం టికెట్ అడిగినాం, రాజయ్యకి ఇచ్చిండు. 2023లో మళ్ళీ మేమిద్దరం అడుగుతున్నాం, మీరు ఆయనకే ఇస్తే మీరు ఇచ్చుకోండి, ఇది నేను ఆఖరిసారి పోటీ చేస్తున్నా, నాకు ఎమ్మెల్యే కాంగ్రెస్ పోతే నాకు నా బిడ్డకి ఇస్తారంటారు, ఒక్కరికి మాత్రం నాకైతే తప్పకుండా ఇస్తారు, మీరు ఇయ్యనంటే నేను అటు వెళ్తా అని చెప్పేసి స్వయంగా కేటీఆర్ తోటి కేసీఆర్ తోటి ఇద్దరితో ఆయన చెప్పి బ్లాక్మెయిల్ రాజకీయాలు చేశాడు. కేసీఆర్ గారు క్లియర్గా నా మొక్కనే ఉన్నాడు. సో ఆయన నీకే టికెట్ అని చెప్పేసి కోపం కూడా చేసిండు. ఏంది కేసీఆర్ మొండిపట్టు మీద ఉన్నాడు, ఆయన ఏం మాట్లాడుకునేదో ఆయనకే అంటాను టికెట్ అని చెప్పేసి. హరీష్ అన్న దగ్గర పోతే ఆయన కూడా ఇక ఆయన మనసు మారేటట్లేదు, ఇక అది దానికి ఆల్టర్నేట్గా నన్ను మాట్లాడమని చెప్పిండు. లేదు సార్తో మాట్లాడతాను నేను, రాజేశ్వర రెడ్డితో అన్న కూడా హరీష్ అన్నకు బాధ్యత అప్పేచ్చాడు మాట్లాడంటే ఇవి. ఇక ఆయన చెప్పింది ఏంది, రైతు సమితి వెంటనే ఆయన రాజీనామా చేస్తాను, నువ్వు తీసేసుకో, ఓకే, తర్వాత ఇవన్నీ కూడా ఎమ్మెల్సీ లేకపోతే ఎంపీ వస్తుందని చెప్పేసి. సో నేను ఏదైనా చేస్తే కమిటెడ్గా చేస్తాను, మోసం చేసే తత్వం నాకు లేదు, నాది బోలా తత్వం. సో అట్లా వాళ్ళకి ఉబ్బించడానికి అవి ఇచ్చుడు, దాంతోపాటు 2 నియోజకవర్గాలు నువ్వే చూసుకోవాలి, నీ క్యాడర్ ఎక్కడ చూడాలి, పిలిచినప్పుడు మాత్రమే గడుపురు పోవాలి, మొత్తం బాధ్యత మొత్తము పల్లె రాష్ట్రాన్ని గెలిపించే బాధ్యత తీసుకోవాలంటే 2 బాధ్యత తీసుకున్నా. ఏదేమైనా వాళ్ళు చెప్తారు ఏంటి, ఇప్పుడు కడియంసే అంటాడు రాజయ్య సహకరించలే, రాజయ్య మనుషులు సహకరించలే అంటారు. 100% అక్కడ ఉన్న క్యాడర్ మొత్తం నాది. ఓ 30% సహకరించకపోవచ్చు కాక, 70% సహకరించినందుకే కదా నువ్వు గెలిచింది. ఓకే, ఎందుకు పోయినలు వాళ్ళు కొందరు పార్టీ మారినంటే నీ దగ్గరుండి నీ యాటిట్యూడు, నీ విధానం నచ్చక, నీ అహాన్ని భరించలేక నాట్లో చేరిళ్ళు, అప్పుడు బీఆర్ఎస్లో చేరిండు. ఇప్పుడు మళ్ళీ నువ్వు బీఆర్ఎస్ అభ్యర్థి అయితే నీ ముఖాన్ని వచ్చి ఎట్లా పని చేస్తారు, మేము ఆయనతో చేయము, ఎంత నెట్టినా కూడా పోకపోయి కరెన్సీతో చేయండి, ఎందుకంటే మనం ఒక పార్టీలో ఉన్నామన్నా కూడా పోకుండా పార్టీ మార్చేసిండ్రు. ఇప్పుడు స్టాండింగ్ కమిటీ చైర్మన్ జెడ్పీటీసీలు, కొందరు ఎక్స్ జెడ్పీటీసీలు, మిగతా వాళ్ళందరూ కూడా పార్టీ మారిపోయిండ్రు. కొందరు రాజే మనుషులు చేయలేదని ఆయన చెప్పుకుంటాడు. నేను గట్టిగా నువ్వు ఎందుకు వెళ్తావాడా, 12 ఏళ్ళు నువ్వు ప్రజలు లేవు, ఎలక్షన్లు అయితే అంటే 16 రోజులు సిక్క ఇంట్లో పడుకున్నావు, ఎట్లా వెళ్తావు చెప్పు. ఓన్లీ మనము నిత్యం ప్రజలలో ఉన్నాం, ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసినాం. 21 రోజులు దశాబ్దోత్సవాలు అయితే 21 రోజులు గ్రామాలలో, మేజర్ గ్రామ పంచాయతీలలో పడుకున్నాం. ఇప్పుడు అనిపిస్తుందా ఆనాడే గనక పల్లా రాజేశ్వరరెడ్డి మాటలు నమ్మకపోయి ఆనాడే కాంగ్రెస్ లో జాయిన్ అయ్యి టికెట్స్ తెచ్చుకొని ఉంటే గెలిచేవాన్న ఫీలింగ్ గెలుస్తూ మంత్రిని అవుతుంది రోజు. ఎందుకంటే అది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చెప్పింది,
ఇప్పుడు ఇందిరా ఓడిపోతుంది, రాజా ఎక్కిస్తే 30-40 వేలతో గెలుస్తాడు. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే 30-40 వేలతో గెలుస్తాడు. ఈ ఇందిరా అయితే ఓడిపోతుందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్, కాంగ్రెస్ వాళ్ళ దగ్గర కూడా రిపోర్ట్, వీళ్ళ దగ్గర కూడా రిపోర్ట్ ఉండే. సో నా ఇప్పుడు ఆ సమయంలో పక్క అప్పుడు జూపల్లి కృష్ణారావు నా సమకాలీన మేము ఇద్దరం కలిసి రాజీనామా చేస్తే ఆయన ఫస్ట్ కాంట్రాక్ట్కి వచ్చిండు. మన పొంగులేటి శ్రీనివాసరావు ఆయన కానీ ఒక్కటే ఏం జరిగిందంటే అప్పుడు ఇది అడిగింది. తర్వాత నన్ను బుజ్జగించ ముందు ఇంత డిస్కషన్ జరిగింది, ఎందుకంటే ఇవ్వలేకపోయినా రేపటి తెలియదు ఏంటి అంటే మీరు వచ్చేయంటే మీకు టికెట్ ఇస్తాము ఇట్లా అన్నారు. కానీ మళ్ళీ మాదిగ మహిళ ఇందిర ఒక్క ఆమెనే ఉన్నదని చెప్పేసి కొంత ఆబ్జెక్షన్ అక్కడ వచ్చింది. ఎందుకంటే తెలంగాణ మొత్తంలో మాదిగ మహిళ ఒక ఇందిరానే. సో సోనియా గాంధీ మహిళా రిజర్వేషన్ 33% అనే క్రమంలో మాదిగలు ఎక్కడ మహిళలు వచ్చినా కూడా డిస్కరేజ్ చేయొద్దు, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. పర్టికులర్ ఇందిరా గురించి చెప్పుకున్నాం. సో ఇప్పుడు గద్దరు బిడ్డ కొడుకు అడిగినా కూడా బిడ్డకే ఇచ్చింది, వెన్నెలకే ఇచ్చింది. కారణం ఏంటంటే మహిళా లీడర్స్ను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో. సో ఆ రకంగా అక్కడ కూడా కాలేదు. ఇక్కడనేమో మనకు బుజ్జగించే కార్యక్రమాలు ఇవైనాయి. తర్వాత బాధ్యత కూడా ఇచ్చింది కదా. సో ఓన్లీ గన్పూర్ వరకు అయితే ఉంటే కొంచెము ఉప్పు నుప్పు లెక్కనే ఉంటుండే. సో అక్కడ కాకుండా ఓన్లీ పిలిచినప్పుడే పోవాలి, నామినేషన్ వేసినప్పుడు, కేసీఆర్ ప్రోగ్రామ్కి వచ్చేటప్పుడు, ఆత్మీయ సమావేశాలు హరీష్ రావు వచ్చినప్పుడు, తర్వాత ఇట్లాంటి వాటికి అప్పుడే పోవడం. సరే, అల్టిమేట్గా మీకు టికెట్ రాకపోవడానికి రీజన్ ఏంటి? మెయిన్ రీజన్ ఏంటి? కేసీఆర్ స్వయంగా హరీష్ రావు వీళ్ళు ముగ్గురు చెప్పిన మాట అయితే ఆయన బ్లాక్మెయిల్ చేసిండు. ఎవరు? కడియం శ్రీహరి బ్లాక్ మెయిల్ చేయడానికి ఏముంటది? వాళ్ళే కదా 2010 కాంగ్రెస్ పోతానని, కాంగ్రెస్ పోతానని బ్లాక్మెయిల్ అంతే. ఆయన చెప్పుకున్నాడు నియోజకవర్గం వచ్చి ఇక్కడ నాకు ఎందుకు టికెట్ రాలేదు వీళ్ళైతే అదే చెప్పిండు. ఆయన మొండి ఉన్నాడు ముసలైన కేసీఆర్ గారు, కడియం శ్రీహరి టికెట్ అంటున్నాడు. నువ్వు ఉండాలనేమో కేసీఆర్ ఏమో కేటీఆర్ ఏమో 100% నా కోసం ఉన్నాడు. ఆయన ఎంపీ పోతాడు, ఈయన ఎంపీ పోతారు, పెద్ద ముసలి ఇద్దరు అటు పోతారు. నువ్వు ఎమ్మెల్యే ఉంటావు, నువ్వు సపరేట్గా నీ పని నువ్వు చేసుకో అని చెప్పేసి పోయి ఈయన అమెరికాలో పడ్డాడు. కేటీఆర్ అమెరికా, ఇక్కడ ఈయనేమో టికెట్ అనౌన్స్ చేసి ఆ రకంగా కార్యక్రమం చేశారు. సో బ్లాక్మెయిల్, కడియం శ్రీహరి బ్లాక్మెయిల్ వల్ల మీకు టికెట్. సో మీ మీద వచ్చిన ఎలిగేషన్స్, ఇప్పుడు ఆమె జానకిపురం సర్పంచ్ నవ్య ఎలిగేషన్, ఇవన్నీ మీ మీద నెగిటివిటీ పెంచలేదా? రఘు, అభియోగాలు వేరు, నిరూపణ వేరు, దూషణలు వేరు. సో ఈ విధానకి ఎంతమంది మీద అలాంటి అభియోగాలు ఉన్నాయి? చెన్నై మీద కావచ్చు, సుమన్ మీద కావచ్చు, అరూ రమేష్ మీద కావచ్చు, హుజురాబాద్ మొత్తం కూడా ఎట్లయింది మేము తెలియదా? భూపాలపల్లి కావచ్చు, వీటన్నిటికీ ఇదేమో అతీతమా? అక్కడన్నా డైరెక్ట్ సారీ టు సే సెక్సువల్ యాక్టివిటీస్ గురించి కూడా మాట్లాడిన సార్ హుజూరాబాద్లో మాట్లాడి. ఇక్కడ ఓన్లీ రాజకీయ వివక్ష, లేదంటే సెక్సువల్ హెరాస్మెంట్, పొలిటికల్ హెరాస్మెంట్ మిక్స్డ్, తర్వాత సైకిక్ ఫీలింగ్ లెక్క మాట్లాడే కార్యక్రమాలు, ప్రెస్ ఎగ్జాజరేషన్, చిన్న ఇష్యూని పట్టుకొని ఆమె ఎప్పుడు జనరల్గా మాట్లాడి దగ్గరికి రమ్మంటాడు. కళ్యాణ లక్ష్యం చెక్లు ఇస్తే దగ్గర రమ్మంటాడు, దూరం ఉంటే కుదురుతుందా? దగ్గరికి రమ్మంటాడు, దగ్గర ఉన్న మీద చేస్తాడు. ఏం భాష అది? ఆత్మీయతను పంచుకోవడానికి భుజం మీద చేయడం అనేది ఆత్మీయతను పంచుకొని అంటే విషయం చెప్తున్నాను. సో అట్లా దొరవలు చెప్తేనే మా దగ్గరికి వస్తారు, నన్ను మా ఊరికి వస్తారు, నా ప్రోగ్రామ్కి పిలవరు. కేటీఆర్ గారు పక్కనే ఊర్లే మీటింగ్ అయితే నాకు ఇన్విటేషన్ లేదు. అంతర్జాతీయ మహిళా దినోత్సవంలోకి 8,000 మందికి డాక్టర్ రాజే చీరలు ఇచ్చిండు, నాకు ఇన్విటేషన్ లేదు అంటే నా వివక్ష. ఎందుకు వివక్ష అంటే ఇక్కడ దొరవలందరూ నన్ను ఎమ్మెల్యే తీసుకురాకపోతుంటారు. కారణం ఏంటి? కడియం శ్రీహరితో ఉంటున్నా కాబట్టి ఒక వర్గం వాళ్ళు ఇంకో వర్గానికి రావాలంటే అనేక ప్రలోభాలు పెడుతుంటారు. ఇక్కడ ఉంటే ప్రోటోకాల్ ఉంటుంది, మనం పనులు తీసుకురావచ్చు, మనం తిరగొచ్చు, ఎగురొచ్చు, దునుకోవచ్చు, వాళ్ళు మాట్లాడుకున్న భాష అది నాకు ఇచ్చిన. ఇప్పుడు జెడ్పీటీసీ ఉంటుంది, ఎంపీపీ ఉంటారు, మండలాధ్యక్షుడు ఉంటారు. ఆడియో కాల్స్ అని అవన్నీ చాలా బయటకు వచ్చినాయి కదా. ఇప్పుడు ఆమె నెలల తరబడి ఏ నాడన్నా చూసి ఆడియో కాల్ చూపించిందా? ఉన్నది అని చెప్పింది కానీ ఎవరు మధ్యలో అదే అక్కడ మీరు అందరు కూడా మిస్లీడ్ అయింది. తర్వాత ఆమె ఎవరి ఆడియో ఆ మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరి మధ్యలో సంబంధించింది కానీ నాది సంబంధించింది కాదు, నాది సంబంధించింది అస్సలు కాదు. అందుకనే సుమోటగా తీసుకున్నాను. నేను అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉంటాను, డిప్యూటీ సీఎం, మాదిగ సామాజిక వర్గము. నా మీద సుమోటా అంటే ఏంటంటే ప్రభుత్వ సహకారమా వ్యతిరేకత ఒకసారి అర్థం చేసుకో. ఆయన సుమోటగా తీసుకుంటే ఏం తేలింది? ప్రూవ్ ఫాల్స్ అని తేలింది, ఎలాంటి ఎవిడెన్స్ లేదని తేలింది. ఓన్లీ ఏమంటారు పత్రికలో వచ్చిన దాన్ని బుమరాంగ్ చేసిండు, బాగా ఎక్కువ చేసిండు, కార్యక్రమం చేసిండు, ఎగ్జాజరేట్ చేసిండు, అంతే తప్ప అక్కడ ఏమి లేదు అని క్లియర్గా
మహిళా కమిషన్కు రిపోర్ట్ పంపించడం జరిగింది కమిషనరేట్ పోలీసు. అంటే చెప్తున్నాను ఆ రకం. తర్వాత ఇంకా ఆమె చరిత్ర తీసుకుంటే ఇంకో రకంగా ఉంది. నేను మహిళల గురించి అస్సలకే నేను ఎన్నడూ కామెంట్ కూడా చేయలేదు, ఇప్పుడు కూడా కామెంట్ చేయడు. కానీ అంటే కారణం అదే అనేది మాత్రం కరెక్ట్ కాదు. అనేక మందికి అనేక కార్యక్రమాలు ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి, అందరిని కాదని ఇక్కడ మాత్రమే నేను చేసిన త్యాగం వీళ్ళందరూ ఇప్పుడు ఎవరైతే అభియోగాలు ఉన్నాయో వాళ్ళందరికీ టికెట్ ఇచ్చినాం. నేను చేసిన త్యాగం ఎవరు చేయాలి, నేను సచ్చే వరకు నాకు టికెట్ ఇవ్వాలి, ఓడిపోయినా పర్లే రాజాకి టికెట్ ఇవ్వాలి. ఇప్పుడు బీఆర్ఎస్ సోషల్ మీడియా మీ మీద ట్రోల్ చేస్తున్నది, ఇక కాంగ్రెస్లో పోతారట, కాంగ్రెస్లో ఉన్న మహిళల్ని దేవుడే కాపాడాలని. ఇదే మీరు బీఆర్ఎస్ నుంచి వచ్చారు కదా, అదే బీఆర్ఎస్ సోషల్ మీడియా మాట్లాడుతున్నది. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే చెట్టు కాయలు కాస్తే దెబ్బలు ఎక్కువ తగులుతాయని చెప్పేసి, ఒకటి తినగ ఏమో తీయని అన్నట్టు ఒక్కడెవడనంటే అదే అనుకుంటూ పోతారు. అదే నాకు శ్రీరామ రక్ష. ఉదాహరణకి కడియం శ్రీ అనే వ్యక్తి ఎప్పుడు ఇవే అభియోగాలు. ఇప్పుడు ఈ కావ్య విషయంలో కూడా దాన్ని ఎన్నుకున్నది కడియం శ్రీహరే. ఆమె చెప్పింది మొన్న ఆఖరిగా ఆమె ఎమ్మెల్యే కూడా పోటీ చేసింది. వెనకాల కడియం శ్రీహరే ఉన్నాడు. ఆమె వెనకాల కడియం శ్రీహరే. కడియం శ్రీ మొన్న నామినేషన్ కూడా వేసింది. మాదిగ ఓట్లు చీలాలే, మాదిగలందరూ నాకు వ్యతిరేకంగా ఉన్నారనే ఉద్దేశంతో ఆమెతో నామినేషన్ కూడా వేయించిండు. ఆమెకు పైసలు ఇచ్చి కథ అంతా నడిపించిండు. అదంతా కూడా ఓపెన్ సీక్రెట్. అది పక్కకు పెట్టేది ఉంటే, తర్వాత ప్రజా సంబంధాలు అనేది ఇలా సమాజంలో సగభాగం కంటే మహిళలు ఎక్కువ ఉన్నారు. ఉదాహరణకి నాకు 4 చెల్లెళ్ళు, ఇంట్లో పెద్దవాడిని, నేను పిల్లల వైద్యుని, ముచ్చట చెప్తాను. సో ఇలాంటి అభియోగాలు చేయడానికి కొంచెం ఎవరు ఇదంతా మొదలుపెట్టింది ఎవరు అంటే ఆ కడియం శ్రీ చేసింది. మరి ఓట్లు ఒకసారి చూస్తున్నాం, 12,000 ఉన్నప్పుడు అదే భాష మహిళల మీదనే, అవి 33,000 అయినాయి, మళ్ళీ అదే భాష, 58,000 అయింది, మళ్ళీ అదే భాష, మళ్ళీ మొన్న 37,800 4గోసారి గెలిచినప్పుడు ఆయన మెజార్టీ. మొన్న 7,000, అంతకుముందు 4,000, అంతకుముందు 4,000 నా మీద గెలిచినప్పుడు. అంటే ప్రజాబలం ఎట్లా వస్తుంది? కానీ పర్టికులర్గా ఆమె ఎందుకు మిమ్మల్ని టార్గెట్ చేసింది? మీరే ఎందుకు ఆమెకు టార్గెట్ అయ్యారు? ఆమె పర్టికులర్ టార్గెట్ చెప్పిన కదా, ఆమె మాదిగా మహిళ సర్పంచ్, కడియం శ్రేణి, నేను ఇద్దరు 2 వర్గాలు. ఆమెకు టికెట్ ఇచ్చింది నేను. తర్వాత కులపరంగా మాదిగా మన వర్గంగా ఉండాల్సిన ఆమెపై కడియం శ్రేణి ముఖాన్ని ఉన్నప్పుడు నేను గెలిపించిన ఎంపీపీలు, జెడ్పీటీసీలు, నేను పెట్టిన మండలాధ్యక్షులు అటున్న వాళ్ళను ఇటు తీసుకురావడానికి, లేదా కడియం శ్రేణి మా దగ్గర ఉన్న వాళ్ళను కడియం శ్రేణి తీసుకుపోవడం ఇట్లా జరుగుతుంటుంది. కడియం శ్రేణికి కూడా నాకెంత పండుతుంది ఆయనకు వస్తుంది కదా అని దగ్గర వ్యక్తులు తక్కువ ఉంటారు. పోయినప్పుడు 15 లక్షలు 10 లక్షలు CDF ఇస్తుంటాడు. నేనేమో మొత్తం 146 గ్రామాలు చూసుకోవాలి, ఆయనేమో వాళ్ళ దగ్గరికి పోయిన వాళ్ళనే చూసుకోవాలా. సో అటు పోతే డబ్బులు వస్తాయని అటు పోవడం. అరే అట్టెట్లా పోతావు నువ్వు? ఆయన ప్రోటోకాల్ కాదు, ఓ శిలాపలక మీద పేరు ఉండదు, కొబ్బరికాయ గుట్ట దగ్గర కడియం శ్రేణి రాడు. ఈ పనులు కావాలంటే ప్రోటోకాల్ ఉండాలి కదా. రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ నువ్వు ఎంపీపీ కావాలన్నా, జెడ్పీటీసీ కావాలన్నా, మండలాధ్యక్షుడు కావాలన్నా, ఏదున్నా కూడా ప్రోటోకాల్లో ఉన్న డాక్టర్ రాజయ్య రావాలనే దాంట్లో ఈ మధ్యవర్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మామూలుగా ప్రొవోకేట్ చేసి లేదా వాళ్ళకి ఆశలు పెట్టించి తీసుకొచ్చే క్రమం చేస్తూ ఉంటారు. ఆడ మనిషి కావచ్చు, మొగోళ్ళని కావచ్చు, మిగతా వాళ్ళు అయితే తాగే దగ్గర కావచ్చు, తినే దగ్గర కావచ్చు, ఏదో. సో అది ఈ విషయాలన్నీ కూడా అయిపోయింది. కమిషనరేషన్లు అయిపోయింది, ఇంకా టికెట్ పోయింది, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు అంశం కూడా అవసరం లేదు, కానీ విషయం చెప్తున్నాను. ఇప్పుడు దళిత బంధు మీద ఎందుకు ఎలిగేషన్ వచ్చింది? మరి ఇప్పుడు మీ బామ్మార్దే పేరు మీదనా, మీ రిలేటివ్స్ పేరు మీదనో రాయించుకున్నారు, అది కూడా కాంట్రవర్సీ అయింది కదా. ఓకే, ఇప్పుడు రఘు, కొన్ని ప్రభుత్వ విధానాలు తప్పు విధానాలు, అవకాశవాద నిర్ణయాలు. హుజురాబాద్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని దళిత బంధు అని చెప్పేసి 20,000 మందికి ఉద్యోగుడైనా ఇవ్వాలి. ఒక్కడు ఉద్యోగం ఉంటే 10 కుటుంబాలు వాడి ఆధారపడతాయి, వాడు ఏం బాగుపడ్డాడు, వానికి కూడా ఇవ్వాలంటివి. మొత్తము అరువులు అంటే 20,000 మంది మాదిగలు ఉంటే 20,000 మందికి అక్కడ ఇత్తివి. ఇక్కడ 100 ఇచ్చి 25,000 కుటుంబాలు గణపూర్లో పంచమంటివి. ఎవరికి పంచాలి? 1,100 అంటే ఒక్కడికి ఇవ్వకపోతే పేర్లు రాసగానే ఆగిపోయాయి. వచ్చినా ఇప్పటి వరకు ఒక 100నేనాయి. 100కి ఎవరికి ఇస్తాము? దాన్ని ఎట్లా సెలెక్ట్ చేస్తావు? దానికైనా నామ్స్ ఉన్నాయా? ఓ పీజీ కంప్లీట్ అయినానికి ఇద్దామంటే పీజీ చూస్తాం, తక్కువ మంది అవుతారు. లేదు భూమి లేనునికి ఇవ్వాలంటే అట్లా భూమి లేనునికి ఇస్తే అతి తక్కువ భూమి, అసలు లేనుండి అంటే అట్లా మనకు సెలెక్షన్ ఈజీగా ఉంటుంది. తర్వాత ఏదన్నా లేదు ఇది మగవాళ్ళకి కాదు ఆడవాళ్ళకి ఇద్దామంటే అట్లా కొంత ఉంటుంది. లేదా ఆడవాళ్ళు లేదు వాళ్ళు మగవాళ్ళకే, ఏదో ఒక్కటంటే పెట్టకుండా అందరికైన వరకు ఎవరికి ఇవ్వాలా. తర్వాత చుట్టాలకు బంధువుల కంటే అది ఎస్సీడీ యొక్క వర్గం. వేరే ఇప్పుడు ముత్తిరెడ్డి ఉన్నాడు అనుకో, బంధువులకు ఇచ్చడానికి అక్కడ అవకాశం లేదు కదా. ఓకే, బీసీ ఈటల రాజేంద్ర ఉన్నాడు, బంధువులకు ఇచ్చడానికి అవకాశం లేదు కదా. రాజయ్య అసలు సిసలైన మాదిగ బిడ్డ, నియోజకవర్గం మొత్తం మీద మాదిగలే, ఊరూరికి చుట్టాలే. నాకు బంధుమిత్రులు ఎక్కువ, చుట్టాలు ఎక్కువ.
కారణం ఏంటంటే అది ఎస్సీ నియోజకవర్గం. ఎస్సీ నియోజకవర్గం కాకుండా అభివక్త వరంగల్ జిల్లాలో పెద్ద నియోజకవర్గం. దాదాపు 45 సంవత్సరాలు ఎస్సీ నియోజకవర్గం, 78 నుండి ఇప్పటి వరకు ఎస్సీ నియోజకవర్గం. ఎవరికి ఇచ్చినా కూడా మాది కూడా అంటే నాకు చుట్టమే అవుతాడు కదా, దాని చుట్టము బంధువులు బావలకు అక్కలకు ఉంటే తప్పకుండా. ఎందుకంటే నేను బామ్మడిదే కదా, అదే నేను సొంత బామ్మడిది కదా. ఎందుకు నేను ఓడిపోయినప్పుడు ఎవరు ఎక్కువ బాధపడతారు? నా చుట్టాలే ఎక్కువ బాధపడతారు. ఓకే, నేను గెలవాల్సినప్పుడు వాళ్ళు సంతోషపడాలి. తర్వాత వాళ్ళు బాధపడమే కాకుండా వాళ్ళు నా కోసం కొన్ని పైసలు ఖర్చు పెట్టుకుంటారు. ఆ ఊళ్ళో 5 కుటుంబాలకన్నా కళ్ళన్నా దాపిస్తారు, మా బావ కోటేయాలి, మా అన్న కోటేయాలి అని చెప్పేసి. సో ఆ నామ్స్లో చుట్టాలకి ఇవ్వద్దని ఏం లేదు కదా, మాది కూడా ఉంటే సరిపోతుంది. మాది కొనికి ఇచ్చడం లేదా చూడాలి, కానీ ఆయన చుట్టాలకి ఇచ్చినట్టే మరి చుట్టాలకి ఇవ్వద్దు వేరే వాళ్ళకి ఇవ్వాలని నువ్వు చెప్పలేదు కదా దాంట్లో నామ్స్లో. అది లేదు కదా. 7 మండలాలలో మాదిగోళ్ళందరూ నా చుట్టాలే కదా, నేను అంత ఆత్మీయంగా ఉంటాను. బికాజ్ బోలా మాదిగ కులం, పెద్ద కులం, 12 నుండి 13% ఉన్న మాదిగలు. గణపురంలో 35% మాదిగలు, గణపూర్లో 35% మాదిగలు. సో ఆ రకంగా అది తప్పేం కాదు, సెలక్షన్ రాంగ్ కూడా కాదు, చెప్పుకోవడానికి ప్రతిపక్షం కాదు. నా స్వపక్షం ఈయనే మొదలు పెడతాడు కదా ముందుగా, రిటర్న్ తీసుకున్నట్టున్నారు కదా, మరి మళ్ళీ తర్వాత వాపస్ చేసేసుకున్నారు కదా. అది అయిపోయింది, మళ్ళీ ఇంటికి అయిపోయినాయి, అంతా అయిపోయింది. అది అంటే అభియోగాలు చేసేవాడు దురదృష్టం నాకు మొదటి నుంచే లేదంటే, మళ్ళీ ఇన్సిస్ట్ చేస్తున్నా, అండర్లైన్ చేస్తున్నా, ప్రతిపక్షోడే కూడా అంటే బాగుంటుండే. ఇంటి దొంగనే అంటాడు కదా ముందుగా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఈయన మొదలు పెట్టారు, మేము అంటున్నాం అనే, మీ కూడా అన్న తర్వాత మేము అంటున్నాం అనే కాడికి వస్తుంది. ఇప్పుడు ఏంటి మరి కాంగ్రెస్లో ఎప్పుడు జాయిన్ అవుతున్నారు? కాంగ్రెస్లో జాయిన్ అవ్వడం అంటే నేను అప్పుడు 1997 పిసిసి అధ్యక్షుడు రాజశేఖర రెడ్డి అయిన తర్వాత అక్టోబర్ 13వ తారీఖు నాడు నేను కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీ సమక్షంలో జాయిన్ అయినా. 97లో. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, అప్పటి వరకు హౌ ఐ ఎలివేటెడ్ ఇన్ ద కమ్యూనిటీ, ఇన్ ప్రొఫెషన్ ఆల్సో. డాక్టర్ ఇన్ సోషల్ సర్వీస్ అనే దాంట్లో హెల్త్ క్యాంపులు పెట్టి ఎక్కడ పడితే అక్కడ సర్వీస్ చేయడము, మందులు ఇవ్వడము, లైబ్రరీలో పుస్తకాలు కొనియడం, అంత సర్వీసెస్ చేస్తూ సోషల్ సర్వీస్ అవార్డు వచ్చింది, జాతీయ స్థాయిలో అవార్డు వచ్చింది. అవార్డు తీసుకునేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి తెలిసింది, లోకల్ వాళ్ళు చెప్తే. మేము అప్పటికే కడియం శ్రేణి మీద ఒక అభ్యర్థి కావాలనుకుంటున్నాం, నువ్వైతే బాగుంటుంది రాజయ్య, పిలిపించుకొని మాట్లాడి సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళు, నేను అక్కడ ఢిల్లీకి వెళ్తున్నావు కదా, నీకు ఒక మెసెంజర్ వస్తాడు, ఆయన నేను తీసుకొని సోనియా గాంధీ కల్పిస్తాడని చెప్తే అతను వచ్చి నన్ను సోనియా గాంధీ కల్పించుండు. షీ హర్ సెల్ఫ్ ఇన్వైటెడ్, ప్లీజ్ డూ ఇన్ టు కాంగ్రెస్ పార్టీ, యూ కెన్ సర్వ్ మోర్ టు ద సొసైటీ, ఇప్పటికీ నీ గురించి మంచిగా తెలుసుకున్నాం, బాగా సర్వీస్ చేస్తామని తెలుసుకున్నాం, పార్టీకి రావు అని ఆహ్వానించి టవల్ కప్పడం జరిగింది. సో అప్పుడు జైన కాడి నుండి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రియమైన శిష్యుడుగా ఉన్నాను. ఎందుకంటే ఆయన నాకు వేరే లీడర్సే తెలియదు, అందుకనే సింబాలిక్ పిల్లల డాక్టర్ అయినా ఆయన కూడా డాక్టర్ దూతి కట్టేది, ఆయనను మిమిక్ చేసి నాకు రాజకీయ అరంగేట్రం చేయించింది ఆయన. సో దండోర ద్వారా నేను ప్రజా జీవితంలోకి వెళ్ళినా కాంగ్రెస్ పార్టీకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నన్ను గుర్తించి పెళ్లి చేసింది కాబట్టి ఆయనలాగా ఉండాలని సింబాలిక్గా ఈ ధోతి కట్టుకున్నా. ఈ ధోతి కూడా అనేక రకాల కష్టాలు తెచ్చింది, కానీ అయినా కూడా ఎందుకు ఇప్పుడు కేసీఆర్ గారు ధోతి కట్టుకోవడం లేదా, ఇది చేసుకోవడం లేదా, ఇప్పుడు డిప్యూటీ సీఎం కూడా కారణం మా రేవంత్ రెడ్డి గారు అనేక సార్లు అంటే, షర్మిల కూడా అన్నాయి, అందరు కూడా ఏ ప్రతిపక్షాలు ఉన్నా కూడా రాజే మీరే అన్నారు కదా ఎందుకు తీసిందో ఇప్పటికి కారణం తెలియదు. ఇప్పటికి ఇట్లా పోతే ఆయనకి మళ్ళీ ఇట్లా పోదు కాదు కదా. ఎంత పెద్ద రిసీవింగ్, ఇప్పుడు ఉదాహరణకి ఖమ్మం పొద్దున 8 గంటలకు బయ్యారం దగ్గర ఖమ్మంకి ఎంటర్ అయితే తెల్లారంగా 6:15 గంటలకి ఖమ్మం నుంచి వెళ్ళి బయటకు వచ్చి, అంటే ఫస్ట్ టైము ఖమ్మంలో నా రిసీవింగ్ ఎంత అంటే మొత్తం అన్ని నియోజకవర్గాలు తిరుగుకుంటే అట్లా నేను టైం ఇవ్వడం ఒకటైతే ప్రజలు కూడా రాత్రి 3 గంటలకు 4 గంటలకు 2 గంటలకు రోడ్ల మీదనే, రోడ్లు మొత్తం కూడా కొన్ని వందల కిలోమీటర్ల పూలే. అంటే అంత గొప్ప రిసీవింగ్ ప్రజా జీవితంలో అంతకంటే సంతోషం ఉండదు. బహుశా ఇప్పటివరకు ఏ మినిస్టర్కు సీఎం కూడా, అంటే మినిస్టర్ సీఎం టైం ఇవ్వకపోవచ్చు, నేను టైం ఇచ్చిన, టైం ఇస్తే అందరు చేస్తారు కదా, ఎవరు అడిగితే ఆగుతలే. ఈవెన్ మన వరంగల్కి వెళ్ళినప్పుడు ఇక్కడ ఉప్పల్ దగ్గర 8 గంటలకు బయలుదేరితే 1:30కు ఏకశిలా పార్క్ వరకు, రాత్రి 1:30కి ఇక్కడికి పోతాను. అంటే అంత యాక్సెప్టెన్సీ ప్రజలలో, స్పాంటేనియస్గా వచ్చి రిసీవ్ చేసుకోవడం, స్వాగతాలు పలుకుడు, ఎగురుడు, దుర్కుడు, డప్పులు కొట్టు, ఇవన్నీ కూడా అంటే అంత గొప్పగా. ఎవరు కూడా చెప్పబో ఇది ఏదో అయ్యేటట్టు. ఈ సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు కేసీఆర్ గారికి ఒక రిపోర్ట్ ఇచ్చిర్లట. తర్వాత కిషన్ రెడ్డి, తర్వాత శ్రీనివాసు ఉప్పల్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు
వాళ్ళు చెప్పిందంటే ఇట్లా నీ మీద ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కొంచెం ఇట్లా పోయింది. ఏమని పోయింది, నువ్వు ముఖ్యమంత్రిగానే ఆయనే ముఖ్యమంత్రి లాగా తిరుగుతున్నాడు, రేపు ఎప్పుడో ఏకమేక అయ్యేటట్లు నీకు రిపోర్ట్ అని చెప్పేసి. ఇంకా కేసీఆర్ ఏమో ఇంట్లోకి వెళ్తలేడు. మొదటి 3 నెలలు 4 నెలలు 5 నెలల వరకు ఆయన బయటికి వెళ్ళే నేనేమో ప్రజా జీవితంలో ఉన్న 17 మంది మంత్రులలో నెంబర్ 1 ఉండాలి, నా జీవితంలో పైకి వచ్చిందంటే ఓన్లీ హార్డ్ వర్కే. సో అట్లా బాగా పని చేయాలి ప్రజలు అందులో నా ప్రొఫెషన్ డాక్టర్ ప్రొఫెషన్, క్షేత్రస్థాయిలో ఉన్న సూక్ష్మాంశాలను కూడా వాటన్నిటిని పసిగట్టి నిద్ర లేపాలి, హాస్పిటల్ ప్రక్షాళన చేయాలనే ఆలోచనతోటి హాస్పిటల్ నిద్ర అని ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చి ఆ కార్యక్రమాలు చేసి ఏరియా హాస్పిటల్లో ఏ డాక్టర్ కూడా ఏరియా హాస్పిటల్ అంటే భద్రాచలం, తర్వాత ఉట్నూరు, తర్వాత ఏటూరు నగరం, ఇక్కడ సెంచుపల్లెల్లో పడుకున్న ఎమ్మెల్యేలే ఉండరు, ఉప ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హాస్పిటల్లో పడుకునే కార్యక్రమం. అంటే ఏజెన్సీ ప్రాంతాలలో కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో పల్లె నిద్ర చేయడం జరిగింది. సో ఎప్పుడు మరి జాయినింగ్ ఎప్పుడు కాంగ్రెస్లో అంటే డిసైడ్ అయిపోయారా, ఎట్లా కాంగ్రెస్లో చేరదామని రిజైన్ చేశారా? రఘు, ఇప్పుడు నాకు కాంగ్రెస్ నేను ముందే చెప్పిన 15 ఏళ్ళు ఆ పార్టీలో పనిచేసిన, తెలంగాణ కోసము ఇటు వచ్చిన తర్వాత అప్పుడు ఉన్నప్పుడు కాంగ్రెస్ ఫోరం ఫర్ తెలంగాణ దాంట్లో నేను స్పోక్స్ పర్సన్. అంటే కాంగ్రెస్ వాళ్ళని కూడా తెలంగాణ కోరుకుంటాం, కానీ అధికార పార్టీలో ఉన్నాం కాబట్టి సాటుగా మాట్లాడుకోవాలి. నన్ను ఒక్కరిని బయట పంపించి నన్ను మాట్లాడమనేది, మంత్రులు ఎమ్మెల్యేలు లోపల కూర్చునేది, నేను బయట పోయి అంత ఓపెన్గా మాట్లాడేది. అందుకని అట్లా వర్కౌట్ చేసిన కాబట్టి ఉప ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళి, ఎందుకంటే అధికార పార్టీలో ఉండి గట్టిగా మాట్లాడడం, బయట లోపల అనుకునేది బయట అయితే. అప్పుడు నాకు ఏఐసిసి రిప్రజెంటేషన్ పోయినప్పుడు నేను ఉండేది ఇక్కడ. ఇప్పుడు మంత్రులందరూ కూడా నా సమకాలికులు. వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత జగను, నేను, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, హైదరాబాదు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు మేము ముగ్గురమే మొదటి లైన్లో మొదటి కుర్చీలో బస్సు వేసుకొని తిరిగిన వాళ్ళం. ఆ రకంగా అన్ని రకాలుగా పరిచయం, షర్మిల గారి పరిచయము, జగన్మోహన్ రెడ్డి గారి పరిచయము, పొంగులేటి కూడా అట్లా బాగా దగ్గర పరిచయం. సో వీళ్ళందరితో మాట్లాడడం వేరు. సో అంటే అప్పుడు ఉప ముఖ్యమంత్రి పోయినప్పుడు కూడా జాతీయ పార్టీలన్నీ కూడా వచ్చి కలిసినాయి. కానీ నేను అట్లే స్టబ్బన్ ఉన్నా, ఇప్పుడు కూడా కలవలేదని చెప్పను. ఇప్పటివరకు ఇట్లా ఉంది, 3-4 రోజుల చర్చల దశలోనే ఉంది. ఏమవుతుంది ఎట్లా అవుతుందో చూసి దాన్ని బట్టి రాజకీయ భవిష్యత్తు, ప్రజా జీవితం, ప్రజల ఇప్పుడు నా అభిమానులు ఇప్పుడు నాకు తెలంగాణ మొత్తం కాదు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా బీఆర్ఎస్కు రాజీనామా చేసినాక విపరీతమైన అప్రిషియేషన్. ఎందుకంటే ఇక్కడ మాదిగల అస్తిత్వం ఆత్మగౌరవం కోసము నామినే పడ్డది ఆ వేటు. నాకన్నా ఉంటే మమ్మల్ని కాపాడుతూనే ఉండి ఇక నామినే వేటు పడడానికి మొత్తము ఎవరైతే నేను తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పట్టు వెళ్ళినప్పుడు ఎంత అప్రిషియేట్ చేశారో, నాకు అవమానం జరిగిన అట్లే కేసీఆర్ని పట్టుకొని ఉన్నప్పుడు దూషణలు అదే దళితుల నుండి అదే మాదిగ వాళ్ళ నుండి. సో అందుకని వాళ్ళందరికీ కూడా క్షమాపణ చెప్తూ మీ అందరి కోసం ఇగో నేను వస్తున్నా, మీ అందరి నిర్ణయానికి నేను కట్టుబడి, ఆప్షన్స్ ఉన్నాయా గౌరవాన్ని కాపాడడానికి కాంగ్రెస్ ఆర్ బీజేపీ ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా? ఓన్లీ కాంగ్రెస్. ఇప్పటి వరకు అఫీషియల్గా బీఆర్ఎస్కు రాజీనామా చేయడం జరిగింది. పార్టీలు ఏంటంటే సో ఇప్పటివరకు ఇంకా పరిచయాలు కాంగ్రెస్తో ఎక్కువ ఉన్నాయి, అధికారంలో కాంగ్రెస్ ఉంది. ఏదైనా ఎవరు ఎంపీ టికెట్ ఇస్తే ఆ పార్టీలో జాయిన్ అవుతారా? ఇంకా ఆ ఆప్షన్ అయితే ఇంతవరకు నేను అనుకున్నది ఏంటంటే నా అనుచరులతోటి దగ్గర వాళ్ళతో మాట్లాడుకున్న తర్వాత నిర్ణయం తీసుకుంటాను. ఏ ఆప్షన్ని కొట్టేను, బేషరతుగా జాయిన్ అవుతాను కూడా సిద్ధం. ఎందుకంటే ఆ పార్టీని వదిలిపెట్టినప్పుడు ప్రజా జీవితంలో ఉండాలన్నప్పుడు బేషరతు కూడా జాయిన్ అవుతాను. నా ఉనికి నేను చాటుకోగలను. నేను ఎందుకంటే ఇవాళ వరంగల్, నా కర్నూలు, పెద్దపల్లి, సో అవి రెండింటికి ఆల్రెడీ మాలలకు అయినట్టు. మల్లురవి నేనే పోటీ చేస్తా అంటున్నాడు, వివేక్ కొడుకు వంశీ, డాక్టర్ వంశీ ఇక్కడి నుంచి అలా అంటున్నారు. గన్పూర్ వరంగల్కి సంబంధించిన విషయంలో గన్పూర్ కానీ భూపాలపల్లి కాంచెలు మొదలెడితే పర్కాల్, ఈస్ట్ వెస్ట్, వర్ధన్నపేట, పాలకుర్తి ఇవన్నీ. నా పాయింట్ ఏంటంటే మీరు ఒక పొలిటీషియన్గా రాజకీయ నాయకుడు ఎవరు కూడా ఫ్యూచర్ ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకుంటారు. అదే చెప్తున్నా, మీరు ఏమీ లేకుండా ఊరికే రిజైన్ చేసి. నా మీద నాకు ఎంత నమ్మకం అంటే అదే చెప్తున్నా. ఇన్ని దిక్కులో ఒక మాజీ ఉప ముఖ్యమంత్రి, 4 సార్లు ఎమ్మెల్యే, ఎంఆర్పిఎస్లో సంవత్సరం పాటు తెలంగాణలో పనిచేసి కన్వీనర్గా, అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో పనిచేసి అంబేద్కర్ భావజాలాన్ని పంచుకుంటూ ముందుకెళ్ళే నాకు, సో అన్ని రకాలుగా
ఎంపీగా అర్హత ఉన్నది, ఎవరైనా నన్ను హక్కున చేసుకుంటారని నేను అనుకుంటాను. సో ఏ పార్టీ టికెట్ ఇవ్వకపోతే అట్లే సైలెంట్గా ఉంటారా? ఏ పార్టీ టికెట్ ఇవ్వకపోవడం అనేది ఉండదు. నా ప్రొఫైల్ చూసి అయితే సో నేను మీరు అనుకుంటున్నా, అయితే కాంగ్రెస్ లేదంటే బీజేపీ? బీజేపీ ఆలోచన అయితే లేదు. ఎందుకంటే ప్రజల నుండి పోయి ప్రజలలో తిరిగినప్పుడు, ఊర్లలో తిరుగుతున్నప్పుడు, అన్న ఇక ఇంట్లో ఉంటే మనకు లాభం లేదు కాంగ్రెస్ పోదాం, అన్న ఇంట్లో ఉంటే లాభం లేదు కాంగ్రెస్ పోదాం అనేది భాష. ఓకే, ప్రజలైతే కోరుకునేది కాంగ్రెస్కి వెళ్ళాలి. సో మీరు అక్కడ ఇప్పుడు కడియంని ఎదుర్కోవాలి కాబట్టి అధికార పార్టీ ఒక్క ఊరలో 2 కత్తులు ఇమ్మడవు కదా. మా పరిస్థితి ఏంటంటే మొదటి నుంచి ఇప్పుడు కాదు, 25 సంవత్సరాల కంచె 94 నుండి మా అంటే 94 అంటే ఇప్పుడు 30 సంవత్సరాల ప్రజా జీవితంలో నేను ప్రజానాయకుని, ఆయన రాజకీయ నాయకుడు. ఎంఆర్పిఎస్ కాంచెలు మొదలైన నా అరంగేట్రం. సో ఈ రోజు వరకు అదే స్ట్రగుల్. నాకు ప్రతిపక్షాలతో ఎప్పుడు కూడా ఏం లేదు. తర్వాత మా ఇద్దరి మధ్యలే, ఇంట్లో ఉన్నా లేకపోతే ప్రతిపక్షంలో ఉన్నా, మా ఇద్దరి మధ్యలోనే అనేది మాత్రము మొత్తం జగమెరిగిన సత్యమే. ఓకే, చూద్దాం. ఎనీవే, ఆల్ ది బెస్ట్. మీరు ఏ పార్టీలో జాయిన్ అవుతారో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎన్ని రోజులు డెసిషన్ తీసుకోబోతున్నారు? 2-3 రోజులలో 11వ తారీఖు వరకు ఏదో ఒకటి అయిపోతుంది. సో ద బెటర్ వీ కెన్ ఎక్స్పెక్ట్. తప్పకుండా ప్రజలు కోరుకున్న ముఖాన్ని నేను ఉంటానని అయితే నేను అనుకుంటున్నాను. చూద్దాం ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజయ్య గారు. సో ఇది తాటికొండ రాజయ్య గారితో ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.